మనం రోజు బయటికి వెళ్ళి ఎన్నో రకాలైన చికెన్స్ తింటూనే ఉంటాం. అయినా ఏముందిలే అనిపిస్తుంది రుచిలో. కానీ ఈరోజు మనం ఎంతో సింపుల్గా చేసుకునే చిల్లీ చికెన్ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డిన్నీ రుచులు యూట్యూబ్ ఛానల్. గిన్నె తీసుకొని 1 స్పూన్ సోయా సాస్, 1 స్పూన్ రెడ్ చిల్లీ సాస్, 1 స్పూన్ గ్రీన్ చిల్లీ సాస్, కొంచెం నిమ్మరసం వేసుకోవాలి. బాగా కలుపుకోవాలి. మీ దగ్గర వెనిగర్ ఉన్నా వేసుకోవచ్చు. మేము చెప్పిన 3 రకాల సాసులు వేసుకోవాలి, ఎందుకంటే ఈ వంటకి అయ్యే కాబట్టి ముఖ్యం. గిన్నె తీసుకొని కొంచెం కార్న్ పౌడర్ వేసుకొని కొంచెం నీళ్లు పోసుకొని బాగా కలుపుకోవాలి. చికెన్ని శుభ్రంగా కడుక్కోవాలి. చికెన్లో కొంచెం నీళ్లు పోసుకొని కొంచెం కల్లుప్పు వేసుకొని గంట సేపైనా లేకపోతే అరగంట సేపైనా నానబెట్టుకోవాలి. అప్పుడైతే చికెన్ చాలా మెత్తగా ఉంటుంది, లేకపోతే మనం బాగా ఫ్రై చేసినా హార్డ్గా ఉంటుంది. రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ అనేది కొంచెం తక్కువ వేసుకోవాలి, ఎందుకంటే మనం ముందుగా చికెన్ అనేది ఉప్పులో నానబెట్టుకున్నాం, మళ్ళీ మనం సాస్లు వేసుకుంటున్నాం, వాటిల్లో సాల్ట్ అనేది ఉంటుంది కాబట్టి మనం తక్కువ వేసుకోవాలి. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని 1 స్పూన్ కారం వేసుకొని బాగా కలుపుకోవాలి. గుడ్డులో పచ్చసొన వేయకుండా తెల్లసొన మాత్రమే వేసుకోవాలి. బాగా కలుపుకోవాలి, ఎందుకంటే తెల్లసొన వేసుకుంటే మసాలా ముక్కకు బాగా పట్టి బాగా టేస్ట్గా ఉంటుంది. కొంచెం కార్న్ పౌడర్ వేసుకోవాలి. కొంచెం మైదా పిండి వేసుకొని బాగా కలుపుకోవాలి. కొంచెం నూనె వేసుకొని బాగా కలుపుకోవాలి. నూనె వేసుకుంటే ముక్క అనేది ఒకదానికొకటి అంటుకోకుండా బాగా ఉంటుంది. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని నూనె వేసుకోవాలి. వేడైనాక మనం నానబెట్టుకున్న చికెన్ని వేసుకొని ఒక సైడ్ కాలినాక ఇంకో సైడ్ తిప్పుకుంటూ మీడియం ఫ్లేమ్ మీదైనా లో ఫ్లేమ్ మీదైనా 5 నుండి 8 నిమిషాలు కాల్చుకోవాలి. అలా మొత్తం చికెన్ని కాల్చుకోవాలి. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని కొంచెం నూనె వేసుకొని అల్లం వెల్లుల్లి ముక్కలు వేసుకోవాలి. కొంచెం వేగినాక మనం ఎండుమిరపకాయలు పొడి వేసుకోవాలి. ఎండుమిరపకాయలు జస్ట్ పొడి చేసుకొని వేసుకోవాలి. వేగినాక ఎర్రగడ్డలు, పచ్చిమిరపకాయలు లైట్గా వేగనివ్వాలి. ఎక్కువగా వేగనిస్తే అంతా బాగుండదు. మీ దగ్గర ఉంటే క్యాప్సికం కూడా వేసుకోవచ్చు. మనం కలుపుకున్న సాసులు వేసుకొని బాగా కలుపుకోవాలి. మీడియం ఫ్లేమ్ మీదే మనం వేయించుకున్న చికెన్ని వేసుకొని కొంచెం గరం మసాలా వేసుకొని మేము చూపించిన విధంగా టాస్ చేసుకోవచ్చు, లేకపోతే గెంటితో కలుపుకోవచ్చు. కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. బాగా కలుపుకోవాలి. కార్న్ పౌడర్ నీళ్లు వేసుకోవాలి, ఎందుకంటే కార్న్ పౌడర్ నీళ్లు వేసుకుంటే మనం వేసిన సాసులు చికెన్ బాగా అబ్జర్వ్ చేసుకొని చాలా స్మూత్గా ఉంటుంది. అంతే ఫ్రెండ్స్, ఎంతో రుచికరమైన చిల్లీ చికెన్ రెడీ.